సో గైస్ ఇదైతే మనకి ఆల్ న్యూ టాటా హ్యారియర్ అన్నమాట. సో మీరు వాక్ అరౌండ్ చూసినట్టయితే మనకి చాలా బిగ్ వీల్స్ అనేది ఇవ్వడం జరిగింది కార్ కి అయితే. అండ్ ఆల్సో మనకి 360 డిగ్రీస్ కెమెరాస్ అండ్ మనకి రేర్ సెన్సార్స్ అనేది వచ్చింది. అండ్ ఆల్సో మీరు ఇలా వచ్చి చూసినట్టయితే మీకు ఇక్కడ లైక్ లేన్ మీన్ మనకి వెహికల్స్ ఏదైనా వచ్చినా లైక్ మనకి క్లియర్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ మనకి కీలెస్ ఎంట్రీకి అయితే వచ్చింది. అండ్ ఆల్సో మనం చూసినట్టయితే ఇది అయితే డీజిల్ కార్, బ్యాక్ కూడా లైక్ అలోయ్స్ అయితే ఇచ్చారు విచ్ బిగ్ వీల్. సో గైస్ ఇదైతే మనకి హ్యారియర్ కీ అన్నమాట. సో మనకి కర్వ్ తో కంపేర్ చేసుకుంటే ఇదైతే ఓల్డ్ మోడల్ లోనే దించారు. సో ఇది బూట్ అన్నమాట. సో బూట్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. 508 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మనకి రావడం జరిగింది. అండ్ ఆల్సో లైక్ మనకి కంప్లీట్ గా డీఫాగర్ అండ్ ఆల్సో మనకి వైపర్ బ్యాక్ రేర్ వైపర్ అయితే రావడం జరిగింది విత్ బ్యాక్ కెమెరా. అండ్ టైల్ లైట్ చూసినట్టయితే ఇట్ లుక్స్ లైక్ యూరస్ అనమాట. మన ల్యాంబోర్గిని యూరస్ ఏదైతే ఉందో లైక్ బల్క్ షేప్ లో వచ్చి దీన్ని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. యూరస్ అండ్ ఇది రెండు పక్క పక్కన ఉన్న లైక్ కొన్నిసార్లు ఆ బల్క్ ఫీల్ కి రెండు ప్రీమియం లుక్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ మనకి టైల్ బ్యాక్ లైట్ అయితే కింద అండ్ పైన రివర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అండ్ అండర్ ద హుడ్ మనం చూసినట్టయితే ద ఇంజన్ ఈజ్ హ్యూజ్. దిస్ ఇంజన్ ఈజ్ వెరీ హ్యూజ్ అని చెప్పొచ్చు బికాస్ ఓ మై గాడ్ ఇది కైరోజెట్ 170 వచ్చిందనమాట విచ్ ఈస్ లైక్ 2000 cc ఇంజిన్. మనకి హైడ్రాలిక్ ఇచ్చుంటే బాగుండేది బట్ మనకి ఇలా ఇవ్వడం లైక్ దిస్ ఇస్ టూ మచ్ వెయిట్ అని చెప్పాలి. అండ్ మీరు ఇంజిన్ చూసినట్టయితే ఇలానే వస్తుంది లైక్ ఎలక్ట్రిక్ వచ్చినట్టు మనకి ఫ్రంట్ బూట్ స్పేస్ లాంటివి ఏం రాదు. సో వ్యూవర్స్ మనం అయితే ఇప్పుడు హ్యారియర్ లో కూర్చున్నాం అనమాట. మనకి హ్యారియర్ కి వచ్చేసరికి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైక్ అడాస్ 2+ ఫీచర్స్ అయితే రావడం జరిగింది. అడాస్ +2 ఫీచర్స్ అంటే ఏం కాదండి. సో బేసికల్ గా మన ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి స్టడీ చేస్తుంది. అండ్ ఆల్సో మీరు చూసినట్టయితే మనకి స్టీరింగ్ చాలా సిలీక్ గా వచ్చింది వేర్ లైక్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ తో వచ్చి అంబియంట్ లైటింగ్ అయితే చాలా నీట్ గా డిజైన్ చేసి ఇచ్చారు లైక్ విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి జనరల్ గా మీరు ప్రీవియస్ టాటా కార్స్ చూసినట్టయితే మనకి నాబ్స్ అన్ని కూడా కింద ఇచ్చారు కానీ ఇది కొంచెం పైకి లిఫ్ట్ అయింది బికాస్ ఇట్స్ అన్ SUV. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సేమ్ వాటిలాగే వీళ్ళు చాలా వరకు కూడా బటన్ ఫీల్ అనేది తగ్గించేశారు. బటన్ ఫీల్ తగ్గించేసి మనకి ఇవన్నీ లైక్ టచ్ స్క్రీన్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే వి గాట్ ద డిజిటల్ స్పీడోమీటర్ వేర్ వీ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్ లైక్ మనకి ప్రతి ఒక్కటి కూడా మన డిజిటల్ స్పీడోమీటర్ లోనే మనం చూసుకోవచ్చు ఇంక్లూడింగ్ నావిగేషన్, డ్రైవింగ్ మోడ్స్ అండ్ ఆల్సో లైక్ మనకి ఫ్యూయల్. సీట్ బెల్ట్ అయితే వెరీ ఇంపార్టెంట్ అండి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇది మనని క్షమించదు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇదైతే మనకి క్షమించదు అనమాట. కంప్లీట్ గా మనకి నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటది. అండ్ నా వరకు వచ్చేసరికి డ్రైవింగ్ ఫీల్ అయితే చాలా అమేజింగ్ ఫీల్ అయితే నాకు ఉంది బికాస్ నాకు సస్పెన్షన్ పరంగా కానీ లైక్ ద వే ఐ డ్రైవ్ నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఏదో హెవీ కార్ ని తీసినట్టు లేదు బట్ నాకు చాలా కంఫర్టబుల్ డ్రైవ్ ఫీల్ అయితే ఉందన్నమాట. లైక్ హ్యాండ్లింగ్ కావచ్చు లైక్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సస్పెన్షన్ అండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవ్ అయితే చాలా బాగున్నాయి. లైక్ ద స్పోర్ట్స్ మోడ్ ఈస్ లైక్ వెరీ నైస్. అండ్ ఆల్సో మనకి ఇంకా మంచి ఫీచర్ ఏమని చెప్పాలి అంటే మనకి సైడ్ మిర్రర్ సెన్సర్స్ రావడం జరిగింది. సో గైస్ మనం చూసినట్టయితే మనకి బ్లైండ్ స్పాట్స్ కూడా మనకి కవర్ చేయడం జరుగుతుంది కార్ లో. లైక్ లెఫ్ట్ కానీ రైట్ కానీ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు మనకి బ్లైండ్ స్పాట్ అనేది కవర్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి 360 డిగ్రీ కెమెరాస్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది లైక్ విచ్ ఇస్ అ మ్యాండేటరీ అని చెప్పొచ్చు. కార్ కి కంప్లీట్లీ నెసరీ థింగ్ అని చెప్పాలి. సో మనకి ఎడాస్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఇందులో పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది. సో చూడండి ఫస్ట్ పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ కి మనకి సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు రెండు కూడా చూపిస్తాను. లైక్ పానోరామిక్ సన్ రూఫ్ ఓపెన్ అయిన తర్వాత కార్ లుక్స్ అనేది చాలా మారిపోతుంది. లైక్ మొత్తం గ్లో వచ్చేస్తుంది కార్ లో. మీకు ఇంకా చెప్పాల్సింది ఏంటంటే దీని యొక్క దీని బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. అండ్ అండర్ ద హుడ్ మీకైతే ఒక మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను బికాస్ దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్ ఇంజిన్ అండ్ ఇది స్పోర్ట్స్ మోడ్ లో ఉంది. దీని పవర్ ని మీరు ఫీల్ అవ్వచ్చు లైక్ హౌ గుడ్ ఇట్స్ గోయింగ్. లైక్ 3-4 seconds అవుతుంది. ఇట్ రీచ్డ్ 60 km/h. అండ్ సో గైజ్ మనకైతే ఇక్కడ ఎలక్ట్రానిక్
పార్కింగ్ బ్రేకర్ అయితే వచ్చింది అండ్ ఆల్సో మనకి ఆటో హోల్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ ద గేర్ నాబ్స్ అయితే లైక్ కంప్లీట్ గా నాకు ఒక జెట్ ఫీల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నాకైతే బాగా నచ్చింది. లైక్ జెట్ మీద వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఇవి డ్రైవ్ మోడ్స్. సో ఇది వచ్చేసి నార్మల్ మోడ్ అనమాట. ఇది వచ్చేసి వెట్ అంటే లైక్ వెట్ సర్ఫేసెస్ మీద మనం వెళ్ళినప్పుడు ఇట్ విల్ యూస్. అండ్ మనకి ఇవి మౌంటైన్స్ అండ్ రఫ్ రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు మనం ఇది యూజ్ చేయాలి. అండ్ ఆల్సో దిస్ ఇస్ స్పోర్ట్స్ మోడ్ అండ్ ఇది ఎకో మోడ్. అండ్ ఆల్సో లైక్ ఇది మనకి డౌన్ హిల్ మోడ్ అనమాట. అదేంటంటే మనకి ఇది బేసికల్ గా ఈ మోడ్ అనేది ఎందుకంటే మనకి డౌన్ ఏదైనా దిగుతున్నప్పుడు మన కార్ అనేది రోడ్ ని పట్టుకొని స్లోగా వెళ్తుంది. మనం మాటికి బ్రేక్ అండ్ క్లచ్ యూజ్ చేయాల్సిన పని ఉండదు అనమాట. సో గైస్ మనకైతే పెడల్ షిఫ్టర్స్ ఇచ్చారనమాట ఈ కార్ కి. సో పెడల్ షిఫ్టర్స్ వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మాన్యువల్ ఫీల్ ని చాలా వరకు తగ్గించేస్తుంది. లైక్ స్పోర్టీ ఫీల్ మనకి వెహికల్ అనేది ఇమీడియట్ గా మనకి గ్యాప్ లేకుండా మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు డ్రైవ్ ని. సో ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి కార్ లో. అండ్ ఆల్సో ద మ్యూజిక్ సిస్టమ్ ఈజ్ లైక్ JBL అనమాట. సో ఒక్కసారి కూడా సీట్ బెల్ట్ వేసుకోకపోతే మాత్రం ఫుల్ గాల్ చేస్తుంది అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఫ్రంట్ ఇద్దరు డ్రైవింగ్ సీట్ బెల్ట్ చేసుకుంటే సరిపోద్దని. యాజ్ గవర్నమెంట్ పాస్ న్యూ రూల్స్ మనకి మొత్తం ప్యాసింజర్స్ ఎవరైతే కూర్చున్నారో ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్స్ అనేది వేసుకోవాలి. ఇట్స్ మ్యాండేటరీ. నాకైతే ambient లైట్ అనేది చాలా నచ్చింది బికాస్ ఎవ్రీ కలర్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు అనమాట మన ఆప్షన్. అండ్ మీరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసినట్టయితే ఇట్స్ లైక్ వెరీ హ్యూజ్ విచ్ ఇస్ ఎనఫ్ ఫర్ దిస్ కార్. అండ్ మనకి డిజిటల్ స్పీడోమీటర్ అయితే రావడం జరిగింది. అండ్ నాకు కొంచెం ఆక్వర్డ్ గా అనిపించింది ఏంటంటే మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో అది టాటా అన్ని కార్స్ లో ఇప్పుడు అప్డేటెడ్ కార్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇక్కడ వస్తున్నాయి. సో మోస్ట్లీ కొంచెం డ్రైవర్ కి అందుబాటులో ఉన్నట్టు ఉంటే బెటర్ అనిపించింది. బట్ యా ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ బిగ్ ఫ్లాప్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ యా ఇట్స్ డీసెంట్. సో నాకైతే డ్రైవింగ్ ఫీల్ చాలా బాగా నచ్చింది బికాస్ ద పవర్ ఆఫ్ 2000cc ఇంజిన్ ఐ కెన్ లిటరలీ ఫీల్ దాట్. మీకు ఒకవేళ ఈ కార్ నచ్చినట్టయితే మీరు తప్పకుండా శివశంకర్ మోటార్స్ మన దొండపర్తి షోరూమ్ అనమాట ఇది. సో వీళ్ళ దగ్గరికి వస్తే మీకు ఇమీడియట్ గా టెస్ట్ డ్రైవ్ అరేంజ్ చేస్తారు. అండ్ ఆల్సో మీకు వెహికల్ ఇమీడియట్ గా కావాలన్నా సరే వీళ్ళు అరేంజ్ చేస్తారనమాట విత్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే బ్లైండ్ వ్యూ ఉంది చూసారా. లైక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్ విచ్ దే గేవ్. సో ఇంత పెద్ద వెహికల్ టర్న్ చేస్తున్నప్పుడు వీ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ దిస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టాటా హ్యారియర్. మీకు ఇంకా చాలా మంచి వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ గైస్. దిస్ ఇస్ శశి ఫ్రమ్ విన్వో న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.